ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు. ఈరోజు పునరుద్ధాన వాక్యం, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. యెషయా పుస్తకము 41వ అధ్యాయము 10వ వచనం. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎటువంటి పరిస్థితులలో ఉన్నా, నేను నిన్ను చూచుచున్నాను కనుక నిన్ను బలపరచుటకు నేను సమర్థుడును అని దేవుడు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. అయితే ప్రియులారా, మనకున్నటువంటి సమస్యలను చూసి, మనకున్నటువంటి బాధలను చూసి మనము నీరసించిపోకూడదు, దిగులు చెందకూడదు. ఆ బాధనంతటిని కూడా దేవుని మీద మోపాలి. ఆయనే చెప్పారు కదా, భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని. ఇటువంటి మాటల ద్వారా మనల్ని మనము బలపరుచుకోవాలి. బైబిల్ లేఖనాలలో మనం చూసినట్లయితే హన్నా అనే స్త్రీని మనం చూడవచ్చు. హన్నా తన మీద పడిన గొడ్రాలి అనే నిందను బట్టి ఎంతో కృంగిపోయింది, దిగులు చెందింది, దుఃఖభరితురాలై కన్నీరు కారుస్తూ ఉంది. ఎప్పుడైతే తన దిగులు విడిచి, తన బాధను మరచి దేవుని మందిరములో తన యొక్క బాధను దేవునికి విన్నవించుకున్నదో, అప్పుడు తన దిగులు తీసివేశాడు, తన బాధను తీసివేశాడు, ఆమెను బలపరిచాడు. గొడ్రాలు అనే దిగులు తీసివేసి కుమారుడును ఆమెకు అనుగ్రహించాడు. కాబట్టి ప్రియులారా, ఆయన మన దిగులు తీర్చి మనలను బలపరిచే దేవుడు. ఆయన మన దిగులు తీర్చి మనలను బలపరిచే దేవుడనే విశ్వాసము మన హృదయాంతరంగములో ఉండాలి. ఎప్పుడైతే నువ్వు విశ్వాసంతో దేవుని బలపరుస్తావో, ఇదిగో ఆ సమయమందే ఆయన నిన్ను బలపరచును. కాబట్టి మన దిగులను విడిచి, బాధలను మరచి ఆయన యందు విశ్వాసము ఉంచే వారముగా ఉన్నాం. దేవుని కృప మనకు తోడైయుండును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా నా యేసు రాజా, నీ బంగారు పాదములకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. దిగులు పడకండి, నేను బలపరుస్తాను అని లేఖనముల ద్వారా ప్రభువా ఈ దినము మమ్మల్ని బలపరుచుచున్నందుకు నీకు వందనాలయ్యా. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు ఏ ఇబ్బందులు ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో, ఏ దిగులుతో ఉన్నారో ప్రభువా, ప్రతి ఒక్కరి దిగులు, ఇబ్బందులను, ఇరుకును తీసివేసి వారిని, వారి కుటుంబాలను ఆశీర్వదించమని నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.